నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 12, 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము హనుమత్ జయంతి ఈరోజు పౌర్ణమి కూడా చాలా విశిష్టమైన రోజు. హనుమంతుడి యొక్క పుట్టినరోజుతో పాటు పౌర్ణమి కూడా కలిసి వచ్చింది. అత్యంత శుభప్రదమైన యోగ్యమైన రోజు. అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం నాటి పంచాంగం ప్రకారము సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 6 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 28 నిమిషాలకు. ఈరోజు తిథి పౌర్ణమి 5 గంటల 52 నిమిషముల వరకు. తదుపరి పాడ్యమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము హస్త నక్షత్రము సాయంత్రం 6 గంటల 3 నిమిషముల వరకు. తదుపరి చిత్తా నక్షత్ర ప్రవేశము. అయితే వర్జము తెల్లవారుజామున 3 గంటల 8 నిమిషాల నుంచి తెల్లవారి 4 గంటల 56 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 7 గంటల 44 నిమిషముల నుంచి ఉదయం 8 గంటల 34 నిమిషముల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల 11 నిమిషముల నుంచి 10 గంటల 44 నిమిషముల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 1 గంట 49 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 18 నిమిషముల వరకు. అమృత గడియలు ఉదయం 11 గంటల 23 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 11 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11 గంటల 52 నిమిషముల నుంచి 12 గంటల 41 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. ఏప్రిల్ 12, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు, గ్రహ ఫలితాలు, సూచనలు. ముందుగా గ్రహస్థితి. చంద్రుడు సింహరాశిలోను, శుక్రుడు రాహువు మీనరాశిలోను, బుధుడు కుజుడు రవి గురుడు మేషరాశిలోను, శని కుంభరాశిలోను, కేతు కన్యారాశిలోను సంచారం చేస్తున్నారు. అయితే ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అంటే, గ్రహ ఫలితాలలో రవి, బుధుడు, కుజుడు, గురు అనుకూలంగా ఉండడం వల్ల ఈరోజు మీకు అన్నీ సక్సెస్ అయ్యే అవకాశము, చురుకుదనము, అధికారం పెరగడము. మీరు ఏ పని చేసినా విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే సామాజిక ఫలితాలు మీకు అధికారం చేజిక్కే అవకాశము, ఇన్నాళ్ళు మీరు పనిచేసిన స్థితి నుంచి అధికార హోదాకి వెళ్ళే అవకాశము, ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వారికి అధికార హోదాతో పాటు అభివృద్ధి కూడా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, హనుమంతుడి పూజ చేసుకోండి. హనుమంతుడి ఆలయ దర్శనం ఈరోజు చేసినట్టయితే ఆ 4 గ్రహాల యొక్క అనుగ్రహంతో పాటు ఆంజనేయ స్వామి వారి యొక్క రక్ష కూడా ఈరోజు మీకు ఉండబోతోంది. అయితే మీకు చెప్పదగిన చిన్ని మంత్రము ఓం ఆంజనేయాయ నమః అనే ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకుని, ఎవరైనా గ్రహ సంబంధిత దోషాలలో కానీ, దృష్టి దోషాలు కానీ, ప్రయోగ దోషాలతో కానీ బాధపడుతున్న వాళ్ళు ఉదయమే ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకొని ఒక తమలపాకును కానీ లేదా లవంగాలను కానీ తీసుకొని చేత్తో పట్టుకుని ఈ మంత్రాన్ని చదువుకుని, ఆ మంత్రం అయిన తర్వాత మీరు దాన్ని భుజించినట్టయితే కనుక గ్రహ సంబంధిత కానీ ప్రయోగ సంబంధిత దోషాలను పోగొట్టుకునే అవకాశము, భయం నుంచి విముక్తి చెందే అవకాశము ఈరోజు స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల కలగబోతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి, శుక్రుడు మీ రాశికి పక్షపాతంగా ఉన్నాడు. పక్షపాతం అంటే మీకు ఫేవర్ చేసేటట్టుగా, మీరంటే ఇష్టం ఉండేటట్టుగా ప్రవర్తిస్తున్నాడు ఈరోజు. అయితే శనిగ్రహ ప్రభావం కూడా మీకు కొంత ఉంది కాబట్టి ఒత్తిడిని కూడా కలగజేసే అవకాశం ఉంది. అంటే బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒకరేమో చాలా ఫేవర్ చేస్తున్నారు, ఒకరేమో ఒత్తిడిని కూడా కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. బ్యాలెన్సింగ్ని అలవాటు చేసుకోండి. అయితే అంటే సామాజిక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే, ఆర్థికంగా మీరు ఊహించని ఖర్చు అయ్యే అవకాశము, వ్యయాలు పెరిగే అవకాశము, అప్పులు చేసే అవకాశము కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ముందుగానే తెలుస్తోంది కాబట్టి అప్పులు చేయకండి, ఖర్చులు ఎక్కువగా పెట్టుకోకండి. అయితే కుటుంబంలో మీకు సంఘర్షణలు జరుగుతాయి. అంటే గొడవలు కానీ, విభేదాలు కానీ, మాట రావడం కానీ ఇట్లాంటి తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. కాబట్టి మీకు ముందే తెలుస్తోంది కాబట్టి సంయమనం పాటించండి. అంటే ఎలా అంటే బ్యాలెన్సింగ్గా ఉండే ప్రయత్నం చేయండి. మాట తోలడం కానీ, అగ్రెసివ్ నేచర్ కానీ తగ్గించుకొని స్తబ్దుగా, ఒక్కరోజే కాబట్టి చాలా నిదానంగా ఉండే ప్రయత్నం చేసినట్టయితే గొడవలకి దూరంగా ఉండే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పూజ కానీ
పూజ కాదు పూజ చేసుకొని అమ్మవారి ఆలయ దర్శనం కనుక చేసినట్టయితే ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ నష్టాలు అంటే వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఏదైనా మీరు నష్టాలు భరిస్తున్నట్టయితే కనుక దానికి సంబంధించినటువంటి పరిహారము అమ్మవారి ఆలయ దర్శనము, ఇంట్లో అమ్మవారి పూజ, ఈ రెండు చేసుకోండి, కొంత ఉపశమనం కలుగుతుంది. అయితే దీనితో పాటుగా ఒక చిన్ని మంత్రాన్ని కూడా మీకు ఇవ్వబోతున్నాను. ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః. ఈ మంత్రాన్ని 16 సార్లు ఉదయం పూట సాయంత్రం పూట తప్పనిసరిగా చదువుకోండి. చదువుకున్నట్టయితే కొంత డబ్బుకు సంబంధించి కొంత సానుకూలమైన ఫలితం గోచరిస్తోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి, చంద్రుడు మీకు 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఎప్పుడైతే 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడో మీరు సాహసోపేతమైన నిర్ణయాలు, అగ్రెసివ్ డెసిషన్స్ తీసుకుంటారు. అప్పటికప్పుడు ఈ నిర్ణయం తీసేసుకోవడమే, ఆ నిర్ణయాన్ని అమలు పరిచేయడమే, ఇట్లాగా కొంచెం ఫాస్ట్ ఎక్కువ ఉంటుంది. అది కొంచెం బ్యాలెన్సింగ్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. సామాజిక ఫలితాలు, ప్రయాణాల్లో లాభాలు ఉంటాయి. ఈరోజు మీరు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశంతో పాటు ధనానికి సంబంధించినటువంటి వారు అంటే ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ధనంతో ఏ పని చేసినా, పెట్టుబడులు పెట్టుకున్నా, ఏదైనా సరే, విద్యార్థులకు విదేశాలు వెళ్ళడానికి అప్లికేషన్స్ రాసుకున్నా, ఇలాగా ప్రతి రంగంలో ఉన్నవారికి ఈరోజు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. చంద్రుడు మీకు ఫేవర్గా ఉండబోతున్నాడు కాబట్టి దీన్ని మీరు వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, విష్ణు పూజ చేసుకోండి, విష్ణు నామాన్ని తప్పనిసరిగా చదువుకోండి. దానికి సంబంధించినటువంటి ఒక చిన్ని మంత్రాన్ని ఇస్తున్నాను. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మంత్రాన్ని 12 సార్లు తప్పనిసరిగా మీరు బయటికి వెళ్ళేటప్పుడు కానీ, ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ చదివినట్టయితే కనుక సానుకూలమైన సంబంధించినటువంటి ఫలితాలను ఈరోజు మీరు పొందబోతారు. అస్సలు వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితి ఎలా ఉందంటే చంద్రుడు మీకు ధనస్థానంలో ఉన్నాడు. ఎప్పుడైతే ధనస్థానంలో ఉన్నాడో ధనానికి సంబంధించినటువంటి విపరీతమైన లాభాలు వ్యవసాయదారులకు, వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు, ఉద్యోగస్తులకు ధనము అలా వస్తూనే ఉంటుంది. పెట్టుబడులు పెట్టినా కానీ లేదా ఏ పని చేసినా ధనానికి సంబంధించినటువంటి విశేషమైన ఇచ్చే అవకాశము, ఆకస్మిక ధనప్రాప్తి, కోర్టుల్లో మీ పేరున ధనము అంటే ఏదైనా రావాల్సిన ఆస్తులు ఆగిపోయి ఉన్నా అవి ఈ సమయంలో మీకు అందుబాటులోకి వచ్చేటట్టుగా ఆకస్మికంగా స్థిరచరాస్తులు రావడం కానీ, ధనం రావడం కానీ, ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు మీకు డబ్బు చేతిలో లేకపోతే ఏదో రకంగా చేతికి అందుబాటులోకి రావడం కానీ, ఇలాంటివన్నీ ఈరోజు చంద్రుడు మీకు ఇవ్వబోతున్నాడు. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే శుభవార్తలు వింటారు. భూమి, గృహ, వస్తు, వాహన యోగాలు కనిపిస్తున్నాయి. వెంటనే ఆ ప్రయత్నం, దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన మంత్రము ఓం సం సోమాయ నమః. ఈ మంత్రం చాలా చిన్ని మంత్రము. దీన్ని మీరు 11 సార్లు మాత్రమే చదువుకోండి. చంద్రుడికి తప్పనిసరిగా పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. సాయంత్రం పూట, పొద్దున పూట ఈ పని చేసుకోండి. సాయంత్రం పూట చంద్రదర్శనం అయినప్పుడు పాలను, అందులో పంచదార కానీ, ఆవు పాలు తీసుకుని పంచదార కానీ, తేనె కానీ వేసి ఆరుబయట కానీ చంద్రుడు ఆ పాలను చూసే విధంగా పెట్టుకుని ఆ పాలను కనుక మీరు తాగినట్టయితే ఇంకా విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.